దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది మనుషులు మాట్లాడుతున్నప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది, ఇంకా వారి మాటలు వినాలనిపిస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే ఎప్పుడు ముగిస్తాడో నాయన అనిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే చిరాకు, కోపం వస్తాయి. రకరకాల మాటలు, వారి విధానాలను బట్టి మనకి ఈ భావోద్వేగాలు కలుగుతూ ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడినటువంటి మనము, దేవుని బిడ్డలుగా ముద్రించబడినటువంటి మనము, మన మాటలు ఏ విధంగా ఉండాలి, మన సంభాషణ ఎలా ఉండాలి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, పరిశుద్ధుడైన తండ్రి దేవుడు తన భక్తుని ద్వారా కొలస్సీ సంఘానికి మన సంభాషణ ఎలా ఉండాలో తెలియచేస్తూ ఉన్నాడు. చూద్దాము లేఖన భాగము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడూ మన సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండాలంట. మంచి కర్రీ చేస్తున్నామండి, మసాలా దినుసులు, ఆ దినుసులు, ఈ దినుసులు వేసి మంచి నూనె పోసి బాగా ఫ్రై చేసి అది చేసి ఇది చేసి వండి చివరికి ఉప్పు వేయటం మర్చిపోయారనుకో, మీరు ఎంత గుమగుమల వాసన తెప్పించినా దాంట్లో టేస్ట్ ఉండదండి. ఎంత బాగా అద్భుతంగా వండి ఎన్ని ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసినా రుచి ఉండదు. కారణం ఏంటంటే ఆ రుచి తెచ్చేది ఉప్పే. ఆ ఉప్పు లేకపోతే దానికి టేస్ట్ ఉండదు. అట్లాగే మన మాటలు ఎంత వాక్చాతుర్యంగా నువ్వు మాట్లాడినా ఉప్పు వలె రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి అని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కొంతమంది ఇంట్లో వాళ్ళు మాట్లాడితేనే తలకాయ నొప్పి వస్తూ ఉంటుంది. ఆ నోరు మాట్లాడబాకండి, మీరు అసలు మీ మాటలు వినపడకూడదని మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఒక్కోసారి అంటూ ఉంటారు. వారు మాట్లాడేటప్పుడు కూడా ఒకసారి మనకు కూడా ఇలాంటి కోపంలో చిరాకు వస్తాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మన సంభాషణ, మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు రుచికరమైనటువంటి మాటలుగా కృపాసహితంగా మనం మాట్లాడాలి. చిరాకు తెప్పించే విధంగా, కోపము తెప్పించే విధంగా, అసహ్యతను పుట్టించే విధంగా మన సంభాషణ, మన మాటలు ఉండకూడదండి. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము, యేసయ్య రక్తములో కడగబడినటువంటి వారము, యేసయ్య రక్తము చేత ముద్రించబడి పరలోక రాజ్యానికి హక్కుదారులైనటువంటి ప్రజలు మనం. కాబట్టి మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగలదిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు వారికి జాలి, దయ, కరుణ మన మీద కలిగే విధంగా, ఆదరణ కలిగే విధంగా, ధైర్యం వచ్చే విధంగా, ప్రోత్సాహం కలిగే విధంగా, బలపరిచే విధంగా మన మాటలు ఉండాలి. కానీ గాయపరిచే విధంగా, కూల్చే విధంగా, పడగొట్టే విధంగా, వాళ్ళని పతనం చేసే విధంగా, బాధ పెట్టే విధంగా మన మాటలు ఉండకూడదు. ఉప్పు వలె రుచికరంగాను కృపాసహితంగాను మన మాటలను మనము ఉండగలిగినట్లయితే అనేకులు ఆదరించబడతారు, ధైర్యపరచబడతారు, ప్రోత్సహించబడతారండి. మాటలే కదండి మనుషుల్ని డీవియేట్ చేసేది, డైవర్ట్ చేసేది, చెడు మార్గంలో నుంచి మంచి మార్గంలోకి, మంచి మార్గం నుంచి చెడు మార్గాల్లోకి మళ్లింపచేసేది మాటలేనండి, సంభాషణేనండి. ఆ సంభాషణ మనము ఉప్పు వేసినట్లు రుచికరదిగా ఉండాలి, కృపాసహితంగా మనము ఆ సంభాషణ మనం చేసినట్లయితే, అటు మాటలు మన నోటి నుంచి వచ్చినట్లయితే అనేకులు బలపరచబడతారు, ఆదరించబడతారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ సహోదరి, సహోదరుడా, తల్లి, చెల్లి, అబ్బా, అక్క, మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరతగా ఉంచుకుందాం. కృపాసహితంగా మాట్లాడి అనేకులకి ఆదరణ కలిగిద్దాం, ధైర్యపరుస్తాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.